మా నాన్న ఎలికట్ నుంచి వచ్చి ఇక్కడ 3 ఎకరాలు సంపాదించుకుంది కదా. ఆ, మేము కలిసి అందరం కలిసి 20 ఎకరాలు సంపాదించినాం. 20 ఎకరాలు అంటే మీ నాన్న 3 ఎకరాలు సంపాదించుకుంటూ మీరు ఎదిగిన తర్వాత 20 ఎకరాలు సంపాదించుకోరు. 20 ఎకరాలు సంపాదించినాం. గవర్నమెంట్ కాలనీ పెట్టిర్రు. ఊర్లో కాలనీ ఊరెంపటే ఉందట్టుంది. బట్టే ఉంది సేమ్ అది. కాలనీ పెట్టినాం. కాలనీ పెట్టిండు. వాళ్ళు పెడితే ఒక్కసారి 12 ఎకరాలు పోయింది. ఆ కాలనీ కింద పోయింది. కాలనీ కింద పోయింది. 8 ఎకరాలు ఉంటే వాడి దాంట్లోకి మళ్ళీ 2 ఎకరాలు కొనుక్కున్నాం. అంతో ఎంతో కొనుక్కొని మనిషికి 3 ఎకరాలు పంచుకున్నాం. 3 ఎకరాలు అంతో ఇంత మొత్తం కొనుక్కొని మనిషికి 3 ఎకరాలు 4 మూలు 12 ఎకరాలు పంచుకోరు. పంచుకొని ఇక ఎవరి జాగాలో వాళ్ళు బతున్నాం. అదే పెళ్లిళ్ళు అయినాయి. ఎవరి జాగాలో వాళ్ళు బతుంటారు. నన్ను గంట సైనికు చేసేవాళ్ళు లేరు. లేకుంటే భూములు పంచుకున్నా ఎవరి జాగాలో వాళ్ళు బతున్నాం. చేసేవాళ్ళు లేకుంటే ఈ ఇళ్ళ చోట అయితే పంచుకోలేదు. ఇంకా ఇల్లు కట్టలే ఆ ఇంటినే ఉంటున్నాం తలా వరకు. ఇంకా అయితే వీడికి నన్ను గంట సైదయ్య తీసుకొచ్చిండు. తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చిండు. జీతం వాళ్ళకి ఇన్ని ఆగిపోయినాయి. ఇక ఆగిపోయి మరి ఈయన ఒక ఎవరి జాగాలో వాళ్ళు కొన్ని రోజులు అయినాక వాళ్ళ నుంచి ఏర్పడి ఇల్లు చోటు కొనుక్కున్నా. ఇళ్ళ చోటు కొనుక్కొని ఇక పాకేసుకొని మరి భూమి మా గంట మన ఈయన ఉండు కదా ఎవరు మన బోరంకన్న అమ్ముతుంటే బోరరాయి కొడుకు ఎకరన్నర కొనుక్కున్నా. రాయకొండలో ఎకరన్నర కొనుక్కున్నాక ఇక దాని తర్వాత బోరబాబు అమ్ముతుండు. మళ్ళీ ఒక 25 గుంటలు తీసుకున్నా. ఇక దాని మీద నువ్వు ఏడ పాకేసుకున్న ప్లేస్ ఏడా ఇందులోనేనా ఫస్ట్ నీకు ఇచ్చి అప్పుడు అయితే అక్కబిడ్డనే చేసుకున్నావు. చేసుకున్న తర్వాత పిల్లగాళ్ళు లేరు. పిల్లలు లేకుండానే పోయి తంగాళ అది సుక్కమ్మ వాళ్ళకి లేరు. మా ఆమె మరి ఆయన రామంజమ్మ ఉంది సీపీ సైడ్ ఎక్కిచ్చారు. వీళ్ళు ముగ్గురు పోయి ఆడ పానసారం బండి పేర్లు 7 చెరగస్తుకు పోయి ఆడ పానసారం బండి ఆడ సంతు కోరుకొని వచ్చిండ్రు. వచ్చినాక ముగ్గురు నీళ్ళు పోసుకుని ఇక్కడ అక్కడ తంగెళ్ళ ఏంది అసేను ఉసేను పేర్ల పేర్లు ముగ్గురు పోయారు. ఇక అయినాక వీడికి వచ్చినాక ఇక మొదగాలు రామంజమ్మ కొడుకు పుట్టిండు. తర్వాత గంజంకాయ కొడుకు పుట్టిండు. మా ఊడు పుట్టిండు. అందుకని ఇలా పేర్లు హుసేన్ పెట్టిరా. పెడితే ముగ్గురు పేర్లు హుసేనే పెట్టారు. ముగ్గురు ఒకేసారి అన్నారు. ఒక 2-3 రోజులు అటేలే అంటే ఒకేడు దగ్గర పేరు హుసేనే పెట్టారు. హుసేనే పేరు పెట్టుకున్నాక మా హుసేన్కు 5 ఏళ్ళు అయినాయి. 5 ఏట ఇక 20 రోజులు అయితే పోయి తిరుపతి ఎంటికలు తీపించుకోవాలని మేము తిరుపతి సంగడి పోయి 116 కట్టినా. నేను 116 వచ్చి హుసేన్కి కట్టి ఇక దండం పెట్టి ఎంటికలు ఇక్కడ తీపియాలి తిరుపతి తీపిస్తానని కట్టారు. వాళ్ళు తీపిచ్చరా తీసుకొచ్చినా ఇక ఇంటికాడు ఉన్నాక అంతలోగానే మా అక్కకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి బట్టలు అవుతుంటే పెద్ద ఆఫీసర్ కృష్ణమూర్తి కోదాటుండు ఏది కోట ఆగు. ఇక అయితే ఆయన ఆపరేషన్ చేపించి తీసుకొచ్చినాం. మేము పొలం నాట్లు అన్ని పెట్టినాం. పెట్టగానే ఇక మా పిల్లగాడు నేను ఆ దేవరెడ్డి కూడా సాప్ వేసుకొని పండుకుంటానికే తెల్లారి అమ్మాయని ఇక కన్ను మూసిండు. కన్ను మూసేవారికి తీసుకొని ఉదరారు కృష్ణమూర్తి దవాఖానకి తీసుకపోతే అన్నీ ఊపిరిపోయింది. తీసుకొచ్చినాం. ఇక చిన్న బండ కొమ్మన బండ తీసి పాలు దిగినాం. ఎక్కడ అది చిన్న బండ అది గట్టిది కదా రైతు వేదిక ఆడ పాలు దిగినాం. వచ్చినాం. ఇక వేసినాం మొత్తుకున్నాం. అట్నే ఆగిపోయింది. ఇక తర్వాత కొన్ని రోజులు మళ్ళా కాని పొందాడు. అనుకున్నాక తర్వాత పుష్ప పెట్టింది. మళ్ళీ తర్వాత పిల్లగాడే పెట్టిండు. మళ్ళీ తర్వాత పిల్లగాడే పెట్టి ఏం పేరు కూడా
ఏం పేరు పెట్టినావు? పెట్టలే. ఎన్ని నెలలు 3 రోజులకు చచ్చిపోయాడు. ఓహో 3-4 రోజులనే పుట్టిన 3-4 రోజులకే చనిపోయింది. చచ్చిపోయినాక మళ్ళా కొన్ని రోజులకు పుష్ప పుట్టింది. 2 పిల్లగాళ్ళు పుట్టిన తర్వాత ఇక మళ్ళీ మట్టపల్లి పోయారంటగా. పిల్లలు లేరు. లేకపోతే మట్టపల్లి సాయంకాడికి పోయారు. సాయంకాల పూజలు చేస్తుంది. మట్టపల్లి సాయంకాడ వారానికి ఒకసారి నేను పోతున్నా. ఎన్ని రోజులు ఉన్నారు మట్టపల్లి? 3 నెలలు ఉంది. 3 నెలలు ఉంది. 3 నెలలు నుండి అక్కడ మన ఆంజనేయుల వారికి ఆకు పూజ 3 దమ్ములు చేయించాను. నేను పోవటం కొనకరావటం ఆకు పూజ చేపేట ఆంజనేయుల వారికి. ఇక ఆ నుంచి తీసుకుని వచ్చినాక పుష్పే కానుపు అందింది. పుష్ప పడ్డది కడుపులో. ఆడ 3 నెలలు కూడా రోజు సాంకి పూజ చేయటం. పొద్దున సాయంత్రం పొద్దున తులసాకు ఆరాకు వేసి పొద్దున్నే ప్రతిరోజు